జీవీఎంసీ పరిధిలో జోన్ల సంఖ్య పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 8 జోన్లు ఉండగా మరో 2 జోన్లు అదనంగా ఏర్పాటు కానున్నాయి. దీంతో జీవీఎంసీలో జోన్ల సంఖ్య 10కి చేరుకుంటాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి కొత్త జోన్ల పాలన ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. భీమిలి పెందుర్తి జోన్ల పరిధి చాలా ఎక్కువగా ఉండడంతో ప్రజలు కార్పొరేటర్ల సౌలభ్యం కోసం ఆ 2 నియోజకవర్గాలకు 2 జోన్లు ఉండేలా ప్రభుత్వానికి జీవీఎంసీ కమిషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి ఉత్తర్వులు సైతం జారీ చేసింది. భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటయ్యే 2 జోన్లకు మధురవాడ జోన్గా జోన్ 3 కార్యాలయాన్ని, ఇకపై తూర్పు జోన్ కార్యాలయంగా, జోన్ 4 కార్యాలయాన్ని సౌత్ జోన్గా, జోన్ 5 కార్యాలయాన్ని పశ్చిమ జోన్గా చేయనున్నారు. అలాగే జోన్ 6ని గాజువాక జోన్గా, జోన్ 7ని అనకాపల్లి జోన్గా మార్చారు. పెందుర్తి నియోజకవర్గంలోని జోన్ 8ని పెందుర్తి జోన్గా మార్చి అదే నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే జోన్కు అగనంపూడి జోన్గా పేరు మార్చారు. ప్రస్తుతం ఉన్న అన్ని జోన్లకి కార్యాలయాల భవనాలుండగా నార్త్ జోన్తో పాటు అగనంపూడి జోన్లకు కొత్త భవనాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ జోన్ల సంఖ్యను పెంచడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. జోన్ విపరీతంగా పెరిగిపోయింది. సో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా కష్టం అవుతుంది. దాన్ని మళ్ళీ ఇంకో జోన్గా విడగొట్టారు. అట్లాగే పెందుర్తి కూడా చాలా దూరంగా ఉన్నాయి విలేజ్లు. కానీ ఇది మెజ్జైన విలేజ్లు, జీఎంసీలో మెజ్జైన విలేజ్లు దూరంగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ వేపకుంటలో జీవీఎంసీ ఆఫీస్ ఉంటుంది, జోనల్ ఆఫీసు. ఎక్కడ నరవా, ఎక్కడ విధులనరం తీసుకెళ్లి గాజువాకలో పెట్టారు. మళ్ళీ వాళ్ళ జోన్లో ఉన్నదేమో మళ్ళీ మా జోన్లో పెట్టారు. అలా కాకుండా ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఉన్న అన్ని ఒకే జోన్లోకి వచ్చేటట్టు చేశారు ఇవాళ. అది ఎంతో మంచి పరిణామం. పెట్టడం వల్ల 8 జోన్లోని పాపులేషన్ చూస్తే సుమారుగా 25 లక్షలు ఉంది. సో ఆ వర్క్ డిలే అయిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా జోన్లు పెంచినట్టయితే వర్క్ సౌలభ్యం అవుతుంది. ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా తక్కువ టైంలో మున్సిపల్ వర్క్ జోన్ వర్క్ అన్న అవడానికి అవకాశం ఉంది. కాబట్టి జోన్లు పెంచడం అన్నది